మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కొంతమంది ప్రాణం పెట్టి పనిచేస్తారు. గానీ చేతిలో డబ్బులు నిలబడవు. బట్ కొంతమంది లైఫ్స్ ఆడతా, పాడతా, హ్యాపీగా, జాలీగా పనిచేస్తా ఉంటారు. అనంత సంపద వాళ్ళ దగ్గరే ఉంటుంది. చాలా లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. మరి సమస్య ఎక్కడుంది? చేసే పనిలో ఉందా? ఆర్ ఎల్స్ మనలో నిగూఢంగా దాగి ఉన్న ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీలో ఉందా? మరి దీని కొరకు అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి విజన్ మీకేం చెప్తుంది? అసలు దీనికి మేనిఫెస్టేషన్‌కి ఉన్న కనెక్షన్ ఏంటి? వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. గుర్తుపెట్టుకోండి, మీకెప్పుడు అండగా, తోడుగా, నీడగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో వైబ్రెంట్ శ్రీ వంశీ గురుగారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, గ్లోబల్ ఆథర్ అండ్ స్పిరిచువల్ లీడర్. వీరితో ఈరోజు మనం మేనిఫెస్టేషన్ గురించి కొన్ని విషయాన్ని తెలుసుకుందాం. హలో సార్, గురుగారు నమస్తే. ఆత్మ నమస్కార్. గురుగారు, యాక్చువల్గా ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాం. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి ఎండ్ అయ్యేంత వరకు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ట్రూ, ట్రూ. అండ్ ఏళ్ళ పాటు చేస్తూనే ఉంటారు. హ్మ్. బట్ సక్సెస్ అనేది రాదు. హార్డ్ వర్క్ చేయరా అంటే అది కాదు. బట్ చేస్తూనే ఉంటారు కానీ సక్సెస్ రీచ్ అవ్వరు. ప్రాస్పర్గా ఉండరు. మనీ అట్రాక్ట్ అవ్వదు. వాళ్ళ లైఫ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు అంటే కొంతమంది ఆడతా పాడతా చేసుకుంటారు. బట్ మనీ బాగుంటుంది. వాళ్ళ లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ట్రూ. అసలు ఎక్కడ రాంగ్ అవుతుందంటారు? దీనికి అహం బ్రహ్మాస్మి ఏం చెప్తుంది? అండ్ అంతేకాకుండా మేనిఫెస్టేషన్కి అండ్ దీనికి ఏమన్నా రిలేటెడ్ ఉందా? ఓకే, విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. రైట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర నమః, ఓం నమః శివాయ. రక్ష రక్ష. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, మనీ అన్నది ఇట్స్ నాట్ జస్ట్ ఎ పేపర్, కరెన్సీ పేపర్ కాదు, నోట్స్ కాదు. మనీ ఈజ్ డివైన్ కాన్షియస్నెస్. రైట్. మనీ అనేది ఒక లివింగ్ ఎనర్జీ, కంటికి కనిపించే ఒక ఎనర్జీ, ఒక శక్తి. యాజ్ యూ సెడ్, కొంతమంది చాలా కష్టపడతారు. దే వర్క్ వెరీ హార్డ్, ప్రాణం పెట్టి పనిచేస్తారు. రైట్. బట్ మనీ వాళ్ళ దగ్గర ఉండదు, నిలబడట్లేదు. కొంతమంది లైఫ్ని జాలీగా, బ్లిస్ఫుల్గా, ఆనందంతో లీడ్ చేస్తూ వాళ్ళ దగ్గర ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, వైడూర్యాలు ఉంటాయి. మనీకి లోటు ఉండదు. మరి అసలు ప్రాబ్లం ఎక్కడుంది, సమస్య ఎక్కడుంది, వాళ్ళు చేసే పనిలో ఉందా? నో. మనీని మనం ఎలా చూడాలి అంటే, పాయింట్ నెంబర్ 1, మనీని మనం డివైన్ గిఫ్ట్గా చూడాలి. మనీని ఒక చైతన్యంగా చూడాలి. మనీని ఒక ఎనర్జీగా చూడాలి. మనీని ఒక లక్ష్మీ స్వరూపంగా చూడాలి. ఇది పాయింట్ నెంబర్ 1. రైట్. మనీని ఎలా చూడాలి? ఒక డివైన్ గిఫ్ట్, రైట్. లక్ష్మీ స్వరూపంగా చూడాలి. పాయింట్ నెంబర్ 2, మనీ ఎక్కడ ఉండదో మాట్లాడుకుందాం. మనీని మనం డివైన్ గిఫ్ట్, లక్ష్మిగా చూస్తున్నాం కదా. లక్ష్మీదేవి ఎక్కడ ఉండదు. ఎక్కడైతే కంప్లైంట్ చేస్తామో మనీ అక్కడ ఉండదు. ఎక్కడైతే కంపారిజన్ చేస్తామో మనీ అక్కడ ఉండదు. ఎక్కడైతే ఫియర్, భయం ఉంటుందో, డౌట్ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఎక్కడైతే సెల్ఫ్ వర్త్ ఉండదో, అంటే నేను అర్హుడును కాదు అని ఎవడైతే అనుకుంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. మరి ఆమె ఎక్కడుంటారు? పాయింట్ నెంబర్ 3, ఎక్కడైతే కృతజ్ఞత ఉంటుందో ఆమె ఎక్కడ ఉంటుంది. ఎక్కడైతే రెస్పెక్ట్ ఉంటుందో ఆమె అక్కడ ఉంటుంది. ఎక్కడైతే హానర్, గౌరవం ఉంటుందో అక్కడ ఆమె ఉంటుంది. ఎక్కడైతే మనీని మల్టిప్లై చేయాలి, న్యాయబద్ధంగా ఆలోచిస్తూ ఉంటామో అక్కడ ఉంటుంది. ఎక్కడైతే యాక్షన్, పని, రైట్, కర్మ ఉంటుందో, ఎక్కడైతే ప్యూరిటీ ఉంటుందో, ఎక్కడైతే డిసిప్లైన్ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అసలు డబ్బు నిజంగా ఉండకపోవడానికి రీజన్ ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, నేను సంపాదిస్తున్న శాలరీ నాకెక్కడ సరిపోతుంది? అప్పులు తీరడానికే అయిపోతా ఉంది. నేను సంపాదించింది సరిపోవట్లేదు అని చాలా మంది అంటూ ఉంటాం. ఎస్ఆర్ఓ జనరల్ భాషలో. రైట్. అవును. అక్కడ డబ్బు నిలబడదమ్మా, సమస్యలే. వై? ఎందుకు అంటే, వస్తున్న లక్ష్మీదేవి, డబ్బును మనం లక్ష్మీ స్వరూపంగా చూస్తా ఉన్నాం. మరి వచ్చిన శాలరీని మనం కృతజ్ఞత చెప్తున్నామా? అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం బ్లెస్డ్. రైట్. మరి అక్కడ కృతజ్ఞత లేదు కదా. వచ్చిన శాలరీ ఎక్కడ సరిపోతా ఉంది? వచ్చిన వెంటనే ఈఎంఐస్కి అయిపోతా ఉంది, సరిపోవట్లేదు అని ఎక్కడైతే మైండ్ సెట్ ఉంటుందో, ఎక్కడైతే కృతజ్ఞత ఉండదో అక్కడ డబ్బు ఉండదు. పాయింట్ నెంబర్ 2,
కొంత గిల్ట్ ఉంటుంది. ఏమనంటే రిచ్ పీపుల్ మంచి వాళ్ళు కాదు, శాడిస్టులు. స్పిరిచువల్ పీపుల్ దగ్గర డబ్బులు ఉండవు, రిచ్ పీపుల్ దగ్గర పాజిటివిటీ ఉండదు. అంటే డబ్బున్న వాళ్ళని ఏదో ఒక డీమన్ లా చూస్తూ ఉంటారు బయట. అడ్డంగా సంపాదించేస్తా ఉన్నాడు, మొన్నటి వరకు అకౌంట్లో 50,000 లేవు, ఈరోజు 5 లక్షలు వచ్చేసాయి, ఎల్లుండి 20 సడన్ గా లక్షలు వచ్చేసాయి. వచ్చాయి అంటే అంటే వీళ్ళు ఏదో చేసి- తప్పుగా చేస్తా చేసే ఉన్నారు. ఉంటారు అని అనుకుంటారు. వీడికి ఎందుకు నోరు మూసుకొని ఉండొచ్చుగా? లక్ష్మీదేవి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. వాడు ఏం చేశాడు అనేది వాడి కర్మ డిసైడ్ చేస్తుంది, పక్కన పెట్టు. రైట్. వాడి అకౌంట్లో మనీ వచ్చింది అంటే లక్ష్మీదేవి వచ్చింది. అక్కడ మనం పాజిటివిటీ చూడలేకపోతా ఉన్నాం. ప్రాబ్లం ఎవరిలో ఉంది? మనలో ఉంది. కాబట్టి లక్ష్మీదేవి అక్కడ ఉండదు. ఎక్కడ కంపాషన్ ఉంటుందో లక్ష్మి అక్కడ ఉంటుంది. ఎవడో గొప్పోడు పరిచయం అయితే బాగుండు అనుకుంటాం, పక్కోడు గొప్పోడు అయితే చూడలేము. ఇక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఇదే అహం బ్రహ్మాస్మి చెప్తుంది. ఇదే మనం అప్కమింగ్ కండక్ట్ చేయబోతున్న ధన బ్రహ్మాస్మి లైవ్ December 21 సండే రోజు కూడా మనం ఇదే మాట్లాడబోతా ఉన్నాం. రైట్. మనీని మనం ఒక ఎనర్జీగా చూడాలి, లక్ష్మీ స్వరూపంగా చూడాలి, డివైన్ కాన్షియస్నెస్ గా చూడాలి. రైట్. ప్రతిరోజు మీరందరూ ఒక మాట చెప్పండి. ప్రతిరోజు ఈ మాట మీరు చెప్పండి. శ్రీ ధన బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, నేను సంపదకు పుట్టిన వాడిని. ఈ స్టేట్మెంట్ ప్రతిరోజు చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి, రైట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి, మీ పై నుండి కనక వర్షం, ధనవర్షం, 500 రూపాయల నోట్ల కట్లు విన్ఫాల్ అవుతున్నట్టు, గోల్డ్ విన్ఫాల్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకొని, శ్రీం ధన బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, నేను సంపదకి పుట్టిన వాడిని. అందరూ కామెంట్స్లో ఒక ఓపిక వహించి టైప్ చేయండి, ఎనర్జీస్ యాక్టివేట్ అయితే. శ్రీం ధన బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, నేను సంపదకి పుట్టిన వాడిని అని కామెంట్లో టైప్ చేయండి. ఈ మాట ప్రతిరోజు చెప్పి కర్మయోగులము మనము. గురువుగారు ఒక దీపం పెట్టమన్నారు, ఒక ధూపం వేయమన్నారు, ఒక యంత్ర పెట్టమన్నారు, అన్నీ అవుతాయి. ఎప్పుడు? దానికి కర్మ యాడ్ ఆన్ అయితే, యాక్షన్ యాడ్ ఆన్ అయితే, పని యాడ్ ఆన్ అయితే. ధూపం, దీపం, నైవేద్యం, హారతి పెట్టి ఇంట్లో డోర్స్ క్లోజ్ చేసుకుని మఠం వేసుకుని కూర్చుంటే బూడిద రాలుద్ది. యాష్. కర్మయోగిగా యాక్షన్, పని చేయాలి. ఇవి చేసి డబ్బును గౌరవించి, ప్రేమించి, చులకనగా చూడకూడదు, తక్కువగా చూడకూడదు. డబ్బున్న వ్యక్తుల్ని గౌరవించాలా. మన పగవాడు సక్సెస్ అవుతుంటే, రిచ్ అవుతా ఉంటే వాడు ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. రైట్. ఏదో ఫంక్షన్లో మీ తోటికోడలో, మీ ఆడపడుచో కనిపిస్తే మంచి బంగారం వేసుకొని వస్తే లక్ష్మీదేవి స్వరూపాన్ని చూడగలగాలి. లా ఆఫ్ కాంపన్సేషన్కి తగ్గట్టు దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ కర్మ, యాక్షన్, పని యాడ్ అయితే లక్ష్మీదేవి ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. అష్ట ధనలక్ష్మిలకి మీ గృహము పుట్టిన ఇల్లు అవుతుంది. లక్ష్మీ ఎనర్జీకి మీరు పుట్టిన వాళ్ళు అవుతారు. మార్క్ మై వర్డ్స్. రైట్. మరి వీటికి సంబంధించి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో, యావత్ భూ ప్రపంచంలోనే కొంత విశ్వజ్ఞానము, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విశ్వజ్ఞానము నిగూఢంగా దాగి ఉన్నది. భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క కార్యం ఇది. December 21వ తేదీ మనం కండక్ట్ చేయబోతున్న ప్రోగ్రాంలో A to Z డీకోడ్ చేయబోతా ఉన్నాం. సో ఇప్పుడు ఈ December 21 మనం ఏదైతే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామో అక్కడ చాలా మంది అంటే ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వస్తూ ఉంటారు. లైక్ మీ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు కానీ, ప్రీవియస్ వెబినార్స్ మనం చూసిన వాళ్ళైనా కానీ, అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ చూసిన వాళ్ళు కానీ. సో ఇక్కడ కూడా ఎంతో మంది లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా వస్తూ ఉంటారు. మీరు అక్కడ ఇప్పుడు వాళ్ళకి, ఆ డిసిపుల్స్కి ఏం చెప్పబోతున్నారు అసలు? పాయింట్ నెంబర్ 1, December 21 మన తెలంగాణ హైదరాబాద్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక బిగ్గెస్ట్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్, భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ప్రోగ్రామ్ మనందరం ముందుకి రాబోతా ఉంది. మెయిన్ థీమ్ ఏంటి అంటే ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ వెల్త్ అన్న థీమ్ మీద ధన బ్రహ్మాస్మి లైవ్ అని ఒక మేజర్ సదస్సు. పంచభూతాలు మనందరికీ పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఎలా, ప్రాక్టికల్గా నాలెడ్జ్ షేర్ చేయబోతా ఉన్నాం. నవగ్రహాలు పాజిటివ్గా మనందరి మీద ప్రభావితం చేయాలి అంటే ఎలా, దానికి తగ్గట్టు ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఓపెన్గా చెప్తా ఉన్నా, 2025 గేమ్ చేంజింగ్ ఇయర్. ప్రతి సంవత్సరానికి ఒక యూనివర్సల్ నెంబర్ ఉంటుంది. 2026 ఉన్న యూనివర్సల్ నెంబర్ 1, విచ్ మీన్స్ బిగినింగ్స్, న్యూ జాబ్, న్యూ కెరియర్, న్యూ గ్రోత్, న్యూ సక్సెస్, న్యూ ఇన్కమ్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ లైఫ్, న్యూ స్పిరిచువల్ ఎనర్జీ 2026లో ప్రతి మానవుడిలోకి వెళ్ళబోతా ఉంది, ప్రొవైడెడ్ మనం మారాలి.
అసలు 2026 ఎలా ఉండబోతుంది, 2026లో చేయవలసిన కార్యాలేంటి, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఫినాన్షియల్, స్పిరిచువల్ 5 మార్గాలలో చేయాల్సిన కార్యాలేంటి, ఏమి చేస్తే లైఫ్లో అప్లిఫ్ట్ అయిపోతాం, చెడు కర్మ ఎలా అయినా ఉండనివ్వండి, డీకోడ్ హోల్ 2026ని డీకోడ్ చేయబోతా ఉన్నాం. మంత్రాస్, యంత్రాస్, తంత్రాస్, వీటి వెనకాతలో ఉన్న స్పిరిచువాలిటీ ఏంటి, వీటి వెనకాతలో ఉన్న సైన్స్ ఏంటి, నిజాలేంటి మాట్లాడబోతా ఉన్నాం. యూనివర్సల్ సబ్జెక్ట్కి సంబంధించి 12 ప్రిన్సిపల్ లాస్ ఉన్నాయి, మాట్లాడబోతా ఉన్నాం. A to Z ఆల్ఫాబెట్స్ ఆర్ నాట్ ఇనఫ్ టు ఎక్స్ప్రెస్ అబౌట్ ధన బ్రహ్మాస్మి లైఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ప్రోగ్రామ్ మన ముందుకు వస్తుందే గాడ్స్ ప్లాన్. ఇక్కడ ఎగ్జాగరేషన్ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, డివైన్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీవంశీ గారి మాట. ఆ తర్వాత భగవంతుడి యొక్క శక్తి, విశ్వశక్తి, పంచభూతాలు, ప్రకృతి ఉన్న శక్తి మనందరినీ బ్లెస్ చేయడానికి ఒక ఎనర్జీ రూపంలో ఒక శరీరంలోకి ఆవహించబోతా ఉంది. ఆవహించాక ఆ శరీరం మాట దైవ మాట అవుతుంది, గాడ్స్ వర్డ్ అవుతుంది. గాడ్స్ వర్డ్ మనం పంచబోతా ఉన్నాం. మీరు ఏ గాడ్ అయినా అనుకోనివ్వండి, డివైన్ వర్డ్ని షేర్ చేయబోతా ఉన్నాం. ఎవరు అటెండ్ అవ్వచ్చు. నేను లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, నా చెడు కర్మ నుండి బయటకు రావాలి, ప్రశాంతతకరమైన లైఫ్ ఉండాలి, ఒక లీగసీని క్రియేట్ చేయాలి, ఒక అబుండెన్స్ని క్రియేట్ చేయాలి, నా పేరు నా జిల్లాలో పాజిటివ్గా బ్రోగిపోవాలి, నేను వర్క్ చేస్తున్న ఇండస్ట్రీలో నేను ఉన్నత శిఖరాల్లో ఉండాలి, చాలామంది లైఫ్స్కి నేను ఒక రోల్ మోడల్ అవ్వాలి అన్న ఆకలి ఎవరైతే ఉందో అట్లాంటి వాళ్ళ కొరకే ఈ ప్రోగ్రామ్. ముట్టు కట్టు అలాంటివేమీ లేవు, ఇది ఎనర్జీకి సంబంధించింది, అందరూ ఆహ్వానితులే. అండ్ భగవంతుడి దయ వల్ల ఆల్మోస్ట్ 80-90% అన్ని స్లాట్స్ కంప్లీట్ అయ్యాయని మన పిఆర్ టీం నుండి మనకు అప్డేట్ వచ్చింది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్లో, డిఫరెంట్ కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ చేసి ఆల్రెడీ టికెట్స్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు అని మనకి మన పిఆర్ టీం నుండి అప్డేట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఎమ్ టెల్లింగ్ నౌ మీ అందరికీ, లైఫ్లో మనందరికీ భగవంతుడు ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తాడు. ఇట్స్ ఎ సెకండ్ ఛాన్స్, ఇట్స్ ఎ డివైన్ ఛాన్స్. మేబీ ఆ ఛాన్స్, మేబీ కాదు 10,000% ఆ ఛాన్స్ December 21st ప్రోగ్రామ్ అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. మరి ఆపర్చునిటీని టేకప్ చేసుకోండి, ఎంప్టీ మైండ్స్తో రండి. అయినో యాటిట్యూడ్ ఉండకూడదు. అయినో అంటే నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసినట్టు బాగా పండిపోతారు, బాగా పండిపోయిన పండు చెట్టుకుండదు, రాలిపోద్ది, ఎవడో తొక్కేస్తాడు. లైఫ్ కూడా అంతే, ఒక ఓపెన్ బుక్ వచ్చి ఒక బుక్ అండ్ పెన్ పట్టుకొని కూర్చొని నిల్చొని ఎక్కడ చోటు దొరికితే అక్కడ ఎవరైతే మాట్లాడబోతున్నారో ఆ ఎనర్జీతో మమేకమయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అది ఆచరణలో పెట్టగలిగితే ఐఎమ్ టెల్లింగ్ భగవంతుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ధనవంతులు అవ్వడానికి, కుబేరులు అవ్వడానికి, మన చెడు కర్మలు పక్కన పెట్టడానికి, మనం చేసిన తెలిసి తెలియక తప్పుల్ని కడిగి పారేయడానికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. మరి దీనికి ఈగర్గా ఆకలితో నిజంగా వెయిట్ చేస్తూ ఉంటే, ఇది గాడ్స్ కాల్ అని మీ మనసుకు అనిపిస్తే, ఇది డివైన్ కాల్ అని మీ మనసుకు అనిపిస్తే, భగవంతుడు ఇస్తున్న ఒక ఇంకో అద్భుతమైన పునర్జన్మ సువర్ణ అవకాశం అని మీ మనసుకు అనిపిస్తే, రాసిపెట్టి ఉంటే కర్మలో మీరు నేను కలవబోతా ఉన్నాం. December 21st సండే మార్నింగ్ టు ఈవినింగ్ టైం స్పెండ్ చేయబోతా ఉన్నాం. భగవంతుడి ఆశీర్వాదం ఈ క్షణమే పొందాలి అనుకుంటే కామెంట్స్లో ఐయామ్ క్రియేటర్ అని టైప్ చేయండి, ఐయామ్ అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అలానే మనకి తెలిసి మనకు తెలియకుండా బయట చాలామంది సఫర్ అవుతున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో నలుగురికి సహకరించాలి, ఉపయోగపడాలి. ఏమి చేయగలం? అట్లీస్ట్ ఈ వీడియో వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మీకు తెలిసిన ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కొలీగ్స్ వాట్సాప్ గ్రూప్స్లో పెట్టండి, మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కలుద్దాం. సో చూసారు కదా, ఈ గ్రేట్ ప్రోగ్రామ్కి మనకి ఏమేమి చెప్పబోతున్నారు అనేది చెప్పారు వంశీ గారు. అండ్ దీంట్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో, ఈ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ మీకు చెప్పాము, లైక్ పిఆర్ టీమ్ నుంచి ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మ్యాక్సిమం అన్ని స్లాట్స్ కూడా ఫినిష్ అయిపోయాయి. సో మీరు కూడా త్వరపడి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అండ్ ఈ గ్రేట్ ప్రోగ్రామ్కి మీరు కూడా పార్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి.